చలో అందరికీ శనార్థులలో వాగ్బక్రీ టీ సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లు పాడుపై రాజనివాస్ ఇలాచి మరియు మై డాక్టర్ స్ప్రేలోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సుకాక. ఇక అరుచుకుందాం రారులా అల్టి మోక అవి చేసుకోరే. మేము వద్దానమా? మీరు యాత్రలు చేసుకోరు, పాత్రలు చేసుకోరు, ఏమన్నా చేసుకోరు. మేమేదో మేము అడ్డుకుంటున్నామా లేకపోతే అడ్డం పడుతున్నామా? కాకపోతే నువ్వు యాత్ర చేసే ముందుగా ముచ్చట చెప్పు నాకు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఈ 5 ఏళ్లలో నువ్వు చేసింది ఏంది? కరీంనగర్ జనాలకు నువ్వు వెలగబెట్టింది ఏంది? నువ్వు దిద్ది దీపం పెట్టింది ఏంది? పురాగా వివరించి చెప్పు జనాలకు. మాకు కూడా అవసరం లేదు. జనాలకు చెప్తే వాళ్ళకి ఏం చేసినావు చెప్తే వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు నువ్వు యాత్ర చేసుకో, పెద్ద పెద్ద పాత్రలే వేసుకో, పెద్ద పెద్ద డైలాగులు కొట్టుకో, ఏమన్నా చేసుకో అని చెప్పి పొన్నమన్న బండి సంజయ్ కాకకు దండికి ఇచ్చిందనుకో రాత్రి కౌంటరు. మరి ఇక బండి కాక ఏం చేస్తాడో తెలియదు కానీ మొత్తం మీద అయితే పొన్నమన్న అయితే ఇక పరిశాన్ చేసి కూడా గట్టిగానే అడిగాడు. మరి ప్రజలకు ఏం చెప్తాడో చూడాలి. ఇక బండి కాక మొత్తం మీద అయితే అడుచుకుందాం రారి. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో జనాలకు ఏం చేసిండ్రో చెప్పుండ్రి. ఇప్పుడు బాగా మాట్లాడుకొస్తున్నారు. అంటే ఊ అంటే దేవుళ్ళ పేరు చెప్పుకుంటా డ్రామాల కొత్త తెర లేపుడు తప్ప మీకు వచ్చింది ఏముంది? మీరు వేసింది ఏం లేదు కానీ గిట్లా గివైతే వేసుడు బాగానే వస్తుంది మీకు. మీ సకదనం పాడైపోను, మీ గురించి ఎవరికి తెలియదయ్యా అని చెప్పేసి బండి సంజయ్ వ్యాఖ్యలకు పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చిండుల్లా. బండి సంజయ్ రాజకీయ డ్రామాలకు తెర లేపిండు. 5 సంవత్సరాల పదవి కాలంలో బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో జనాలకు ఏం చేసిండు చెప్పుండ్రి. ఇక తన యాత్రకు ప్రచారం రావాలని కొత్త డ్రామాలకు తెరలేపిండని నాకు బాగానే తెలుసు. ఇక యాత్రకు మేమేం అడ్డుకుంటలేము. ప్రజాస్వామ్యంలో యాత్ర చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది. వీళ్ళు చేసిన సక్కదనం ఏం లేదు కానీ బాగానే మాట్లాడుకొస్తున్నారని ఈ తీరుగా కౌంటర్ ఇచ్చిండు పొన్నము బండికి. రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తారు. మేమెవరూ అడ్డుకుంటలేదు. నేను వాళ్ళని అడుగుతా ఉన్నా, మీరు ఇటువంటి నాయకుడికి ఇటువంటి మాటలకు ఇటువంటి డ్రామాకు మీరు సమర్థిస్తున్నా కూడా స్పష్టం చేయమని నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అడుగుతా ఉన్నా. ఈ జిల్లాకు సంబంధించిన ఇతర బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా, ప్రజలను అడుగుతా ఉన్నా. నేను ఏ విధంగా మాట్లాడినా నేను ఈ నియోజకవర్గ ఎంపీగా ఇవాళ కూడా బహిరంగ చర్చకు సిద్ధమని 6 నెలలుగా ఏడాది నుంచి అడుగుతా ఉన్నా. ఈ నియోజకవర్గం మీద మీరేం చేసిన 5 ఏళ్లలో నేనేం చేసిన, మీరు నియోజకవర్గ ప్రజలకు ఏం చేయలేదని, మీరు ప్రజల లోపల తిరుగుబాటు వస్తుందని, ఓడిపోతానే భయంతో ఇటువంటి ప్రస్తావన తెచ్చి మీరు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే ఈ మాట ఆనాడు కేసీఆర్ గారు హిందుగాలు బొందుగాలు అంటే ఏ విధంగా ఎన్నికలకు వాడుకున్నావో నీ గెలుపుకు ఇవాళ తల్లి మాట నీ సమాధికి కారణం కాబోతుంది. బండి సంజయ్ జాగ్రత్త అనే మాట సందర్భంగా గమనిస్తాను. మేము హింసవాదం కాదు. ఇన్నర్ కదా ఎట్లున్నదో ముచ్చట. ఇక మొత్తానికైతే నిప్పులు జరుగుతున్నాడు అనుకో రాదుర్రి. వీళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు కానీ ఇప్పుడు అది చేస్తాం ఇది చేస్తామని బాగా మాట్లాడుకొస్తున్నారు. 5 సంవత్సరాల కరీంనగర్ పార్లమెంటు జనాలకు ఏం చేసిండ్రు అది చెప్పమంటే గివని మాటలు ఎందుకు చెప్పుండ్రి. ఇక ఇప్పుడు యాత్ర కోసమని ఇవన్నీ డ్రామాలు తెరలేపుడు తప్ప ఇంకొక ముచ్చట ఏమీ లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు యాత్ర చేసుకుంటారు, ఆ హక్కలకు ఉన్నది. మేమేం ఇవాళ అడ్డుకుంటలేము, చేసుకోండ్రి అని చెప్పి ఈ తీరుగా కౌంటర్ ఇచ్చిండు పొన్నమైతే. ఇక పొన్నంకాక అట్లా అన్నాక ఊకుంటాడు. ఆ బండి కాక దండిగానే అనుకొచ్చింది కానీ ఏమని పాడవుతాడో ఆయనకే అర్థం కాదు. ఒక్కోసారి 6 గ్యారంటీలు అమలు చేసే దమ్ముందా అన్నాడు. 3 చేయనే పట్టిరి. ఇక వాళ్ళు చేసుకుంటూ పోతున్నాగానే దమ్ముందా అని వేసేది వేసుకుంటూ పోయిండు. ఇక పోయినాక ఊకుంటాడా? ఒకవేళ మేము గిట్ట గెలవకపోతే రాజకీయ సన్యాసం చేస్తా అని మళ్ళీ సవాల్ వేసిండు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తారా అని మళ్ళీ వాళ్ళకో సవాల్ వేసిండు. ఇక సవాళ్ళ మీద సవాల్ వేసుకుంటూ పోతూనే ఉన్నాడు. శివాలు ఎత్తినట్టు బండి కాక మొత్తం మీద ఈయన కూడా ఊకోలేదు. కాంగ్రెస్ వాళ్ళ మీద దండిగానే లేచిండు. మా బీజేపీ వాళ్ళ కథ ఏందో చూపిస్తాం, ఈ యాత్ర ఎందుకు చేస్తామో చెప్తున్నాం, అట్లా ఇట్లా అనుకుంటే ఆ మంచిగా రంగరిచ్చి రాలగొట్టిన అనుకో రాదు రేగ్గాయలోలే పలుకులు అన్ని గట్టిగానే. ఒక పారి ఇందాం రారి బండి కాక ముచ్చట కూడా. అటు పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాటలకు ఇక బండి కాక కూడా బాగానే సవాల్ ఇసిరిండు కదా. నువ్వు మాటల యుద్ధం జోరుగానే నడుస్తున్నది మరి వీళ్ళిద్దరు నడుమ. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ కు బీజేపీ నేత బండి కాక గిట్ల సవాల్ ఇసిరిండు. ఈనుండ్రో త్యాపా. ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే చలో రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు? మొత్తం సిద్ధమా చెప్పు. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటే ఎన్నికల్లో ఓడిపోతే తీసుకుంటా, నేను వ్యాపారం చేసుకుంటా. ఏమంటే ధర్మం గురించి మాట్లాడా, ఏం మాట్లాడా, హిందుత్వం మాట్లాడా, ధర్మం మాట్లాడా, ఏం మాట్లాడా, నేను పక్క జరుగుతా, నువ్వు పక్క జరుగుతా, రాజకీయ సన్యాసం తీసుకుంటావు చెప్పాలి. కరీంనగర్ ఎన్నికల్లో 3వ ప్లేస్ ఎందుకు పోయినావు? ఈడికి ఎందుకు వచ్చినావు? ఇంకా మాట్లాడదు, నీ జోలికి రాలే నేను. అది ఇన్నర్ కదా ఏమంటున్నాడో. కరీంనగర్ లా కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే రాజకీయ సన్యాసానికి సిద్ధమా అని చెప్పి ప్రశ్నించిండు లగ్గి తీరుగా. ఇక నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా, మరి మీరు ఓడిపోతే కూడా గట్నే చేస్తారా చెప్పాలా మీరు పక్కాగా. రాముడిని కించపరిస్తే ఉత్తగూకుంటాము, ఊరుకునే పరిస్థితే లేదని స్పష్టం చేసిండు. మళ్ళా ప్రజాహిత యాత్రను అడ్డుకోవాలని చూస్తే ఖబర్దాడని హెచ్చరించిండ్రులా. 6 గ్యారంటీలను అమలు చేసే దమ్ము లేక అరాచకాలు సృష్టిస్తున్నారని ఈ తీరుగా మండిపడ్డాడు. రాముడు పక్క పెట్టు అని పక్క పెట్టు. ఫస్ట్ నువ్వు 6 గ్యారెంటీల విషయం మాట్లాడు. ఫస్ట్ ఇలా 80 రోజులు అయింది దాదాపు.
ఇంక 20 రోజుల డెడ్ లైన్ నీకు. 20 రోజుల తర్వాత నువ్వు 6 గ్యారెంటీ ఎట్లా అమలు చేస్తావు చెప్పాలి. ఫస్ట్ 420 హామీలు ఉంటాయి కదా, 423 హామీలు, వాటిని కూడా ఎట్లా అమలు చేస్తావు? 100 రోజులు అమలు చేస్తావు నువ్వన్నావు. ఇందిరాగాంధీ ఫోటో పెట్టిర్రు, దానికి 6 నెంబర్ వేసారు. మరి ఇందిరాగాంధీ ఫోటో పెట్టి 6 గ్యారెంటీలు మీరు ఇస్తే ఆ 6 గ్యారెంటీ 100 రోజులు అమలు చేస్తాన్నారు. 6 గ్యారెంటీ అమలు చేయకుండా ఇందిరాగాంధీని అవమానపరిచినట్ట మీరు. ఇందిరాగాంధీ ఫోటో పెట్టుకున్నారు కాబట్టి, ఇందిరాగాంధీ ఫోటో పెట్టి దానికి ఆరేసారు. ఇందిరాగాంధీ గారిని అవమానపరిచినట్ట మీరు. ఆ పక్క ఇల్లు ఏసే పనులు చేస్తూనే ఉన్నారు కదా బండి కాక, మరి ఎడగనబడతలేక ఉండకపోవచ్చు నీకు అని పబ్లిక్ అయితే బాగా అనుకొస్తున్నారు. దమ్ముంటే ఇచ్చిన హామీలను 100 రోజులలో నెరవేర్చి ఓట్లు అడగాలని ఇక బండి కాక గిట్ల ఫైర్ అయిండు. ఏందో ఏమో పోన్రి, ఇక ఒకళ్ళు కౌంటర్ ఇచ్చుడు, దానికి ఇంకొకళ్ళు ఎన్కౌంటర్ ఇచ్చుడు. ఈ సవాళ్లు ఇక గిట్లనే నడుస్తా ఉంటాయి అనుకోరాదు. మొత్తం మీద పాపం జనాల కోసం పెట్టుకునే జవడాలాయే. అమ్మ పెట్టదు, అడక తిననియదు. ఇండ్లు ఇస్తున్నా, ఇండ్ల పట్టాలు ఇస్తున్నా, ఇండ్ల స్థలాలు ఇస్తున్నా, ఇండ్లు కట్టిస్తున్నా, జగనన్న కాలనీలని అడ్డగోలే డబ్బలు కొడుతిరి. ఇప్పుడేమో పట్టాలు ఇచ్చిరు, జాగేడుందో లెక్క తెలియదు. ఉండబోతేనేమో అధికారులు ఈడ ఉండొద్దు ఆడ ఉండొద్దు అనబట్టే ఉన్నది. నిన్ను నమ్ముకొని ఇల్లు కూడా కొట్టుకొని బయట ఆకిట్లా కూర్చున్నట్టే ఉన్నది కథ. ఇక్కడ జాగలేదా, నువ్వు ఇచ్చిన పట్ట చేతిలో కాగితం పట్టుకొని తిరిగితే ఏమిట్లకి ఏం లేదా? ఎందుకు అన్ని వచ్చిరాని ముచ్చట్లు ఎప్పుడు జగనాలు? ఇక ఇస్తేనేమో చెర్లలోనో బర్లలోనో ఏమో మడుగులలోనో అవి గట్లుంటాయి జగనన్న కాలనీలు. ఇక కథ ఏమో గిట్లుంటుంది. అధికారులు ఏమో ఆయంకాలం రానియరు. ఈయనేమో ఇండ్లు ఇచ్చినా ఇంత పొడుగు చెప్తాడు ముచ్చట. ఇక చూడురి. ఆగో రేణుగుంట మండలము కరకంబాడి పంచాయతీ ఎర్రగుట్ట కాడ ఇక మొత్తం లొల్లిలైందనుకో రాదుర్రి. ఎందుకోసం గింతగానం లొల్లి అని అనుకుంటున్నారా? సిపిఎం సిపిఐ మద్దతుతోని కరకంబాడి సర్వే నంబరు ఇక 153లున్న 125 ఎకరాల సర్కారు భూమిల ఎర్రగుట్ట మీద 44 ఎకరాలలో పేదలు నిర్మించుకున్న ఇండ్లను రెవెన్యూ సిబ్బంది పోలీసుల సహకారంతో మొత్తం తీసి పాడేసిండ్రుల్లా. పాపము గుడిసెలేసుకున్న పేదలు మేమంతా పేదోళ్ళమని మాకు ఉండేటందుకు ఇల్లు కూడా లేదు అని వాపోయినరు. మరి జగనన్న ఇండ్లు ఇస్తుండ్రు కదా, జగనన్న ఇండ్లు ఇచ్చిండ్రు కదా అని మాట్లాడితే జగనన్న ఇంటి పట్టాలు ఇచ్చిండ్రు కానీ ఇక వీటి స్థలమే చూపించలేదు. ఇక అందు గురించే ఇక్కడ గుడిసెలు వేసుకుంటున్నాము, ఇక వేసుకొని గీనే ఉంటున్నామని చెప్పుకొచ్చిరు గాళ్ళంతా. సుమారు నెల రోజుల నుంచి ఇక్కడనే గుడిసెలు వేసుకొని ఉంటున్నామని ఎంత ప్రాధాయపడినా కూడా రెవెన్యూ సిబ్బంది కనికరం చూపలేదులా. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోవాలని లేకుంటే కేసులు పెడతామని ఆర్డీఓ తహసీల్దారు సమక్షంలో పోలీసులు గట్టిగానే హెచ్చరించిండ్రు. ఇక చూడుండ్రి ఎంత అన్నాలం ఉన్నదో కథ. అనాథరైజ్డ్ గా గవర్నమెంట్ ల్యాండ్లోకి రావడం జరిగింది. సుమారుగా చాలా మంది వచ్చి ఇక్కడ గుడిసెలు వేశారు. ఈ సర్వే నెంబర్ 153 కరకంబాడి విలేజ్. ఇక్కడ అందరినీ కూడా వేసిన తర్వాత కూడా మేము పై అధికారుల ఆదేశాల మేరకు మేము అందరినీ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో చాలా మందికి కాదు 100% సుమారుగా అందరికీ కూడా తెలంగాణ పట్టాలు మనం ఇవ్వడం జరిగింది. ఇందుకు గాను మేము అందరికీ కూడా అక్కడ వేసిన కొంతమంది సిపిఐ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కూడా లిస్ట్ మొత్తం కూడా ఇచ్చాము, పబ్లిష్ చేశాము లిస్ట్ కూడా. దీంట్లో వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఉన్నారు, ఇది వేయడం మంచిది కాదని కూడా చాలా విధాలుగా చెప్పడం జరిగింది. అది చూసినారులా గింత అన్నాలం ఉంటుందా, గింత అంతర్గానం ఉంటుందా చెప్పుర్రి. పట్టాలు ఇద్దరు కానీ స్థలాలు చూపరా, ఏడికి పోయి ఉంటారు చెప్పుర్రి. ఇల్లు లేకపోయే గిట్ల పోయి మరి ఇక్కడన్నా ఉంటామని అనుకుంటే గిట్ల వచ్చి తీసేయే. ఇక ఏందయ్యా జగనాలు, మీరేమో ఇంటి పట్టాలు ఇస్తారు కానీ ఇండ్లకు స్థలాలు చూపరు. మేము ఎట్లా పోవాలా, ఏం కావాలా? ఇప్పటికిప్పుడు పొమ్మంటే ఎట్లా పోతాము? నెల రోజుల కాంచెల్లి గీనే ఉంటున్నాం ఇండ్లు వేసుకొని అని చెప్పి మస్తుగా బాధపడుతున్నారు లగాళ్ళంతా కూడా. ఇక నిమ్మల పడుగురు అమలక్కలాల. అయ్యో నెల కాగానే గ్యాస్ బుట్టి దగ్గర పడుతుందంటే నా దడదడ పుట్టుకునేదే. ఏడగొందామన్నా 1000 రూపాయలు, 1200, 1300 ఇట్లా బ్లాక్లో కొనాలి, వైట్లో కొనాలి, రేట్లు అడగొలిగి ఉన్నాయి. ఎట్లా చేయాలని ఎల్లి సంసారం ఆగమాగం ఉండే కదా. అదే ముచ్చట మీదకెళ్ళి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కరాఖండిగా ఏదైతే చెప్పిరో ఇక 3వ దానికి వచ్చేసిరనుకో రాదురి. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, ఇటు గ్యాస్ సిలిండర్ ధర 500 చేసిరంట. ఇక మొత్తం మీద అమలక్కలు అయితే ఊపిరి పీల్చుకొని నిమ్మలంగా పొయ్యి అంటించుకోరి. ఇక 500కే వస్తుంది కాబట్టి ఆగం కావాల్సిన పనేం లేదు. ఉడుకు నీళ్ళు కూడా కాగబెట్టుకొని నిమ్మలంగా తానాలు గినాలు ఏమన్నా మంచిగా చేసుకోరు. ఇక అంటే హీటర్ కాడికి పోయి భయపడి ఈ కరెంటు బిల్లు కట్టాలంటే భయపడి చాలా ఇబ్బందులు ఉంటాయి కదా. ఇక లేదు గ్యాస్ ఇచ్చేస్తారు 500కే. ఇక కానీరి ఆగెప్పుడు ఇంకెప్పుడు అమలు చేస్తారు, ఇక ఇంకెప్పుడు తెచ్చుకోవాలని మస్తుగా ఎదురు చూస్తున్నారు కదా. ఇక అమలు చేసిందిలా సర్కారు. ఇక తెలంగాణ జనాలకు శుభవార్తనేనులో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకము జీవోను సర్కారు విడుదల చేసింది. మాలచ్చిం పథకంలో భాగంగా మరో పథకం అమలుకు సర్కారు సిద్ధమైందిలా. గట్లనే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కోసం మార్గదర్శకాలు విడుదల చేసింది మొత్తం మీద. అయితే తెలంగాణలో తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
ఉంటదన్నట్టు. ప్రజాపాలనలా దరఖాస్తు చేసుకున్నోళ్ళకే పథకం వర్తించనున్నదుల్లా. ఇప్పటికే గ్యాస్ పథకం కలిగినోళ్లకు ఇక పథకం వర్తిస్తున్నదని జియో చెప్పుకొచ్చింది మొత్తం మీద. ఇక చూడు ఏదేమైనా సరే 500 రూపాయల గ్యాస్ సిలిండరు ఇక ఎప్పుడు ఇంకెప్పుడు వస్తుంది అబ్బా అనుకున్నోళ్ళకైతే మొత్తం శుభవార్త ఇన్నట్టే కదా తెలంగాణ జనాలు. ఇక తీసుకొచ్చుకోర్రి 500 రూపాయలకే ఇక గ్యాస్ బండ్ వస్తున్నదుల్లా మొత్తం మీద. నీ సక్కదనం నా సిక్కదనం మరి ముందుగానే పెట్టపోయిరా. బట్టలు నీటుకున్నోళ్ళు ఎక్కాలి, నడుముకు బెల్ట్ పెట్టినోళ్ళు ఎక్కాలి, జేబులో పర్సు ఉన్నోళ్ళు ఎక్కాలి, సర్దైన వాళ్ళు ఎక్కొద్దు, దగ్గు వచ్చిన వాళ్ళు ఎక్కొద్దు, అడమైన వాళ్ళు ఎక్కొద్దు అని ముందుగా నిబంధన వాళ్ళు పెట్టపోయినారు. పెద్ద మనిషి నువ్వు టికెట్ తీసుకున్నా లేడా అంతవరకు చూడు. అరే కట్టుబాటలతో వస్తే బట్టలు బాగలేవు మాసిపోయినా నువ్వు మెట్రో ఎక్కువదని వెనకాల కొడితే వీళ్ళని ఏమన్నా పనికి మళ్ళీ మెట్రో వాళ్ళని తీసిపోయిన అరెస్ట్ చేయాలి అధికారిని ముందుగా ఆడునోడు కూడా. లేకపోతే ఏందులా వాళ్ళకి ఉంటుంది వాళ్ళకి ఉండదు. బట్టలు మాసినంత మాత్రం నీ నౌకరు ఏమైనా మాసిందా, నీ తలకాయ మాసిందా? టికెట్ తీసుకున్నా లేదా అని చూడాలి. కానీ బట్టలు ఎట్లాంటి వేసుకొచ్చిండు ఈయన రైలు ఎక్కువ ఆడికి పక్క పొంటి వాళ్ళు అన్నా కూడా ఇంటలేడా దివాసేటోడు కావాలంటే చూడు గిడ. గింత ఘోరం ఉంటది అనులా ముచ్చట పాడైపోను. ఒక ముసలి రైతును మెట్రో రైలు ఎక్కకుండా అడ్డుకున్న ముచ్చట పెను దుమారానికే దారి తీసిందుల్లా. టికెట్ తీసుకొని రైలు ఎక్కేతందుకు ప్రయత్నించంగా పాపంగా వృద్ధుణ్ణి అక్కడనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డగించిండ్రు. దీంతోని గక్కడనే పక్కపొంటున్న ప్రయాణికుడు మెట్రో సిబ్బందిని నిలదీసిండుల్లా. ఏంటిది మీరు చేస్తున్న పని ఏంటిది, ఎందుకు ఓనిత్తలేరని చెప్పేసి. ఇక ఈ ముచ్చట బెంగుళూరు మెట్రో లైన్లున్న రాజాజీ నగర్ మెట్రో స్టేషన్ లో జరిగిందుల్లో. ఇక ఒక రైతు తన మూటతోని కలిసి మెట్రో రైలు ఎక్కేతందుకు స్టేషన్ కు చేరుకున్నాడు. అక్కడ టికెట్ కూడా కొన్నాడు. చివరికత్తే సెక్యూరిటీ దగ్గరకు రాగానే గైనని ఆపేసిండ్రు అక్కడనే. మరి అతను తీసుకొచ్చిన మూటలా ఏదన్నా తీసుకురాని వస్తువు ఉన్నదా అంటే అది కూడా కాదు. ఆయన వేసుకున్న బట్టల కారణంగా మెట్రో రైలు ఎక్కేతందుకు సెక్యూరిటీ సిబ్బంది నిరాకరించిండ్రు అని ముచ్చట పాడైపోను. గింత అన్నాలం గింత ఆంత్రగానం ఉంటదా చెప్పుండ్రి. ఇక నేను చెప్పుడు కాదు మీరే చూడుండ్రి. ಏನಿಲ್ಲ ಸರ್, ಎಲ್ಲ ಸರ್ಚ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಡ್ರೆಸ್ ಗಲೀಜಿಲ್ಲ ಅಂತ ಬಿಡ್ತಿಲ್ಲ ಒಳಗೆ. ಅಲ್ಲಿ ಸರ್ ನೋಡಿ ಬರ್ತಾಯಿದ್ದು ಅವ್ರು ರೈತರವ್ರು ನೀವು ಯಾರಿಗೆ ಮಾಡ್ತೀರೋ ಮಾಡಿ. ಅಲ್ಲ ಇದು ಬೇರೆಯವ್ರಿಗೆ ಅಸಹ್ಯ ಆಗುತ್ತಂತೆ. ಅಲ್ಲ ಬೇರೆ ಇದು VIP ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ಇದು. ಅಷ್ಟೊತ್ತು ನಮಗೆ ಕಾಯಕ್ಕಾಗಲ್ಲ, ನಾವು ಹೋಗ್ಬೇಕು. ಆಲ್ರೆಡಿ ಬಂದ್ 15 ನಿಮಿಷ ಆಯ್ತು ಇಲ್ಲಿ. ಏನಾರ ಪ್ರಾಬ್ಲಮ್ ಇರೋ ಹೊರಗೆ ಕಳಿಸಿ, ನಾನೇನು ಹೇಳಲ್ಲ. ಅಗ್ರಿ ಆಗ್ತೇನೆ ಸರ್, ಅದಕ್ಕೆ ನಾನು ಅಗ್ರಿ ಆಗ್ತೇನೆ. ಬಟ್ ನೀವು ಗಲೀಜಿದೆ ಅಂತಂದ್ರೆ ಬಿಡಬಾರ್ದು. ಆತರ ನಿಮ್ಗೆ ತಪ್ಪಾಗುತ್ತೆ. ಅದ್ ಹೆಂಗಿದೆ ಹೇಳಿ, ರೂಮ್ಸ್ ಎಲ್ಲಿದೆ ಗಲೀಜ್ ಬಟ್ಟೆಗೆ ಬಿಡಲ್ಲ ಅಂತ ಬೋರ್ಡ್ ಹಾಕಿದ್ರ ಈ ತರ ಗಲೀಜಿದೆ ನಾವು ಬಿಡ. ಹಂಗಿದ್ರೆ ಸರಿ, ನಾನು ಹೊಸ ಪಂಚೆ ಕುಡಿಸಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ ಒಳಗ ಅವ್ರನ್ನ. ಆತರ ಬಿಡಬಾರ್ದು, ನಾನು ಮಾಡಬಾರ್ದು. నడిరి చలో భయ్యా. అది చూసిరు కదా మీరే ఎట్లున్నదో కథ. ఇంకా కూడా మనుషులు గిట్లా ఉన్నారంటే వీళ్ళని ఏమనాలా? వాళ్ళు వేసుకునే పని వాళ్ళు వేసుకోవాలా. టికెట్ కొనలేదంటే అది కాకపాయే, మరేదన్నా వస్తువు తీసుకురాంది తీసుకొచ్చిండ అంటే అది కాకపాయే. ఉత్తగానే ఆయన వేసుకున్న బట్టల్ని చూసి పోనీయలేరంటే వీళ్ళని ఏమనాలా చెప్పుండ్రి ఇలా తట్వాన్ తప్పిన చేతులకు. దీంతోనిగా వృద్ధుడిని అక్కడనే ఆపేసిండ్రులా. గది గమనించిన ఇంకో ప్రయాణికుడు మెట్రో సిబ్బందిని కడిగి పారేసిండు అనుకోరాదుర్రి. దీనికి సంబంధించిన వీడియోని తీసిన వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుడుతోటి ఇక ఇప్పుడుగా వీడియో మస్తు వైరల్ అయ్యింది. మెట్రో సిబ్బంది తీరు మీద నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నరులా. ఈ వ్యవహారం తీవ్ర దుమారానికి దారి తీసుడుతోటి బెంగుళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ రంగంలోకి దిగింది. రైతును అడ్డుకున్న సమయంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ సూపర్వైజర్ ను విధుల నుంచి తొలగించినట్లు తెలిపింది. మొత్తం మీద ఈ ముచ్చట మీద పూర్తి దర్యాప్తునకు ఆదేశించినట్లు బెంగుళూరు మెట్రో ప్రకటించిందిలా. ఇక ఎట్లనో ఏమో పోరి అటు ఇటు పోయి మళ్ళీ చికెన్ ధర ఎక్కింది, కొండెక్కి కూర్చున్నది. ఇక పొయ్యి అంటున్నది. ఓ దిక్కు బర్డ్ ఫ్లూ వచ్చాయి, ఇంకో దిక్కు ఎండాకాలం వస్తుండే. ఈ కరువు కాటకాలలో పంట బాగా విరిగిపోయి రాదా. ఇక వచ్చినాటికి ధర దంచేసి పెడుతున్నారు అనుకో రాదురి. ఇక చుట్టపోలు వస్తే ఎండాకాలం తినక ఏం పెట్టాలంటే భయమే ఉన్నది. చికెన్కి అంత ధరకు వచ్చిందిలా. వామ్మో వామ్మో వామ్మో, పేదోడు కష్టపడి వచ్చే అదకిలా తెచ్చుకుందామంటే కూడా ఆగమే ఉన్నది. అగో ధరలు అట్లా పెరిగినాయి. ఒక్క చికెనేనా ఏదైనా అట్టే ఉంది. కానీ ఈనాడైనా మళ్ళీ ఇప్పుడు చికెన్ కోడెక్కి కొండెక్కి కూస్తుంది అనుకో రాదురి. ఇక కొన్ని చికెన్ కొందామంటే కూడా అంత బాధ ఉన్నది. ధరలు అడుగులే పెరిగినాయి, చూసుకోరు జాగ్రత్త. ఇక ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. ఏది ముట్టినా మొత్తం పిరము. అబ్బా ధరలు ఏ కూరగాయలు ముట్టినా పిరమే. ఇక ఇప్పుడు చికెన్ అన్నా మొత్తం ఆదివారం వస్తే ఏం లేకుండా నీసు లేకుండా అవుతున్నది. కొంకచ్చుకుందాం అంటే ఇక కోడి ధరలు కొండెక్కినయుల్లా. ఇక పట్నంలోనైతే చెప్పనవసరం లేదు. వారంతోని సంబంధం లేకుండా నోరూరినప్పుడల్లా చికెన్ షాపులకు పరువులు తీసిన మాంసాహార ప్రియులు ఇక ఇప్పుడు వెనకడి వేయాల్సి వస్తున్నదుల్లా. ఎందుకు అంటారా గంత పిరమైనవి. మరి ఇటీవల పెరిగిన ఎండలతో పాటు మేడారం మహాజాతర, గట్లనే ఏపీలా బర్డ్ ఫ్లూ ప్రభావంతోని కోళ్లు చనిపోతున్న పరిస్థితి నెలకొన్నది. తెలంగాణలో ఉత్పత్తి తగ్గిన నేపథ్యంలో ఇక ఈ చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయినాయుల్లా. ఇక గడిచిన కొద్ది రోజులలోనే కోడి ధర అంతంతకు కొండెక్కుతున్నది. చికెన్ రేటు అమాంతం వెరుగుడుతోటి మాంసాహార ప్రియులు గగ్గోలు పెడుతున్నారులా.
ఇక గ్రేటర్ హైదరాబాద్ లా రోజు సుమారు 10,000 టన్నుల చికెన్ ను కొంటారనే అంచనా ఉండేది. దసరా, దీపావళి, సంకురాత్రి, రంజాన్ పండుగల సమయంలో రోజుకు 15,000 నుంచి 16,000 టన్నులు అమ్ముతారన్నట్టు. ఇక నగరంలో పేరొందిన హోల్సేల్ వ్యాపారులతో పాటు చిన్న చిన్న దుకాణదారులు వారం 10 రోజులకు సరిపడా కోళ్లను దిగుమతి చేసుకొని అమ్ముతా ఉంటారు. ఏటా మహాశివరాత్రి పర్వదినం అయినంకట మొదలయ్యే ఎండలు ఈ తేప ఫిబ్రవరి 2వ వారం నుంచేలే ప్రారంభం అవ్వడుతోటి వేడికి కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇంకా ఏపీలో అయితే ఒక రోగం వచ్చింది కదా, దాంతో కోళ్ళన్నీ చచ్చిపోతున్నాయి. ఇక అక్కడి వ్యాపారులు హైదరాబాదు, శంషాబాదు, యాద్నగర్, మహబూబ్ నగర్ ఇంకొన్ని ప్రాంతాలల్లా పల్ట్రీ పారాల నుంచి కోళ్లను ఎగుమతి చేసుకున్నతోటి హైదరాబాద్ లో కొరత ఏర్పడుతున్నదిలా. ఇక గివులా ఇవాటి వాక్ బక్రీ టీ సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పాడుపై రాజనివాస్ ఇలాచి మరియు మై డాక్టర్ స్పే చూస్తూనే ఉండి మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.